పేషెంట్ పేరు అంబయ్య, మాకు తాతయ్య అవుతారు. అతనికి హెల్త్ బాగాలేకపోతే బోర్పట్ల నుంచి మేము వచ్చామండి ఇక్కడికి. సాహితీ హాస్పిటల్లో రిఫర్ చేశాము. ఇక్కడ పవన్ సార్కి అడిగితే షివరింగ్ అవుతుంది బాడీ, మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది. దాంతో పవన్ సార్ సర్జరీ చేయాలి అన్నారు. సునీల్ సార్ సర్జరీ చేపించారు. కొంచెం సర్జరీ సక్సెస్ అయిందండి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అంతా బాగుంది. రాము సార్ మేనేజ్మెంట్ హాస్పిటల్లో బాగుంది. నాకు అప్పుడప్పుడు దురద రైతులు ఇక్కడ సంగారెడ్డిలో చూసుకున్న లోకల్ గా ఇలా కాళ్ళు మంటలు, చేయి మంట, భూతంలో మంట ఇవన్నీ ఉండే. మన చిన్న చిన్న డాక్టర్లతో అంతా చూసుకున్న తర్వాత ఇంకో డాక్టర్ తిరిగి వచ్చింది, పవన్ కుమార్ సార్ తిరిగిపోయింది. పోతే ఆయన ఎంఆర్ఐ తీయించి మీకు ఇక్కడ ప్రాబ్లం ఉన్నది, కాయలకు కాసింది, ఇక్కడ నుంచి ఇంత పడ్డాక ఒక చారడు బెత్తడు దూరము బ్లాక్ అయిపోయింది, ఖచ్చితంగా నువ్వు ఆపరేషన్ చేసుకుంటే తొందరగా సరిపోతుంది, టైంతో విషయం అన్నాడు. సాహితీ హాస్పిటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ రామ్ ఆయన కూడా మాకు పంపిణీ పూర్వంకి వెళ్ళి. ఇప్పుడు చూసిన పేషెంట్ పేరు అంబయ్య. అతను నడుస్తానికి ఇబ్బంది అవుతుంది, కాళ్ళు టైట్ గా ఉంది అని చెప్పి, కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు ఉన్నాయని చెప్పి గత కొన్ని నెలలుగా పైన చెప్పిన ఇబ్బందితో బాధపడుతున్నాడు. ఆ తర్వాత మేము పేషెంట్ ఎగ్జామిన్ చేశాక ఎంఆర్ఐ స్కాన్ చేయించాము. అందులో కంప్రెసివ్ మైలోపతి అని కన్ఫర్మ్ చేసుకున్నాము. ఎట్ ద లెవెల్ ఆఫ్ సర్వైకల్ అంటే నెక్ దగ్గర వెన్నుపూస నొక్కులు పడుతుంది. అట్ ద సేమ్ టైం మేము న్యూరో సర్జరీ కన్సల్టేషన్ డాక్టర్ సునీల్ గారి కన్సల్టేషన్ తీసుకుని పేషెంట్ కి లామినెక్టమీ అనే సర్జరీ ప్రొసీజర్ చేశాము. ఇప్పుడు పేషెంట్ కి బెటర్ గా ఉంది. అయితే ఇప్పుడు ఆ సర్జరీ చేయడం వల్ల పేషెంట్ కి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, భవిష్యత్తులో కాళ్ళు చేతుల్లో వీక్నెస్ అవి రాకుండా ఉండడానికి, బ్లాడర్ కి సంబంధించిన కంప్లైంట్స్ రాకుండా ఉండడానికి, అట్ ద సేమ్ టైం తిమ్మిర్లు తగ్గే అవకాశం కూడా చాలా పర్సెంటేజ్ ఉంటుంది. నా పేరు డాక్టర్ పవన్ కుమార్. నేను ఇక్కడ సాహితీ హాస్పిటల్ సంగారెడ్డిలో న్యూరో ఫిజిషియన్ గా చేస్తున్నాను. మా దగ్గర న్యూరో సంబంధించిన మెడికల్ సర్వీసెస్ తో పాటు ఏదైనా కంప్రెసివ్ రాడిక్యులోపతి, కంప్రెసివ్ మైలోపతి అని చెప్పి నెక్ దగ్గర కానీ, లేదంటే లంబార్ డిస్క్ అంటే బ్యాక్ దగ్గర సివియర్ గా నర్వ్ కంప్రెస్ అయ్యి సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సిచ్యువేషన్ బట్టి సర్జరీకి ఇండికేషన్ ఉంది అని అంటే సాహితీ హాస్పిటల్లో సర్జరీ చేసే అవైలబిలిటీ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం మేజర్ స్ట్రోక్, బ్రెయిన్ కి సంబంధించిన పెద్ద స్ట్రోక్, మ్యాసివ్ స్ట్రోక్ ఏదైనా వచ్చినా సరే డికంప్రెసివ్ క్రేనియక్టమీ అని లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ అనేది ఇమీడియట్ గా చేస్తే పేషెంట్ లైఫ్ సేవ్ చేయొచ్చు. అలాంటి ప్రొసీజర్ కూడా మా సాహితీ హాస్పిటల్లో అవైలబిలిటీ ఉంది. సో మెదడుకి సంబంధించి కానీ, నరంకి సంబంధించి కానీ, వెన్నుపూసకు సంబంధించి కానీ ఎలాంటి ట్రీట్మెంట్ అయినా అంటే ఇంక్లూడింగ్ సర్జరీస్ కూడా మా సాహితీ హాస్పిటల్లో అవైలబిలిటీ ఉన్నాయి. మా అడ్రస్ వచ్చేసరికి రైతు బజార్కి ఆపోజిట్ నియర్ కొత్త బస్ స్టాండ్ సంగారెడ్డి.